ఐవీఎఫ్ ప్రాసెస్లో ట్విన్స్ ఎక్కువగా పుడతారా? ఇది ఎంతవరకు నిజం ఇవాళ తెలుసుకుందాము. సో ఐవీఎఫ్ ప్రాసెస్లో కొంచెం ఎక్కువగానే ఉంటారండి ట్విన్ ప్రెగ్నెన్సీ. అయితే ఎందుకు అంటే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 2 ఎంబ్రియోస్ అట్లా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి ట్విన్స్ వచ్చే అవకాశం, 2 కనుక అతుక్కుంటే ట్విన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఒక్కొక్కసారి ఒకటే అతుక్కుంటే సింగిల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, ఏది అతుక్కోకపోతే అది కూడా జరగవచ్చు. సో ఇప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీతో యూజువల్లీ కాంప్లికేషన్స్ ఎక్కువ. అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం, బీపీ రావడం, ప్రెగ్నెన్సీలో ప్రీటర్మ్ లేబర్స్ జరగడం, బేబీకి NICUలో అవసరం పడడం, ఇవన్నీ కొంచెం ట్విన్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ కామన్. సో ఇప్పుడు పెరుగుతున్న సైంటిఫిక్ అడ్వాన్సెస్లో సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వైపు వెళ్తున్నామండి. సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అంటే ఉన్న ఎంబ్రియోస్లో బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకోవడం, లేదా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని నార్మల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్న ఎంబ్రియోని, దాన్ని PGTA టెస్టింగ్ అంటారు, ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ ఎన్యూప్లాయిడీ. సో యూప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే నార్మల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్న ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంటే, అది సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనం సక్సెస్ రేట్ అనేది బాగా పెంచుకోవచ్చు అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీతో వచ్చే కాంప్లికేషన్స్ని కూడా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.